నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. కర్ణాటకలో మనకు తెలుసు మైసూర్ ఎంత ఫేమస్ అయినటువంటి ప్రాంతమో మనందరికీ తెలుసు. మైసూర్కి సంబంధించి పాండవ పురానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదే ప్రాంతానికి చెందినటువంటి అభిషేక్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించడం స్టార్ట్ చేశాడు. అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను మ్యారేజ్ చేసుకో, ఇట్లా గత కొంతకాలంగా ఆ అమ్మాయి వెంటబడుతూ హరాస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమె చాలా టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసింది. నేను నిన్ను ప్రేమించట్లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను అంటే నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు, దయచేసి నన్ను హెరాస్ చేయకు, వదిలిపెట్టు అని చాలా టైమ్స్ కూడా ఆయనకు చాలా మర్యాదగానే చెప్పిందట. అయినా సరే వెంటపడడం, వేధించడం స్టార్ట్ చేశాడు. పెద్దవాళ్లకు చెప్పినప్పటికీ కూడా మళ్ళా అప్పుడు కూడా ఏదో కొంతకాలం ఆయన గమ్మునుండడం, ఆ తర్వాత మళ్ళా ఆ యువతి వెంట పడడం, ఆ తర్వాత వేధించడం స్టార్ట్ చేశాడు. తీరా చూస్తే లాస్ట్కి వస్తే ఆయనకు క్లియర్ కట్ వార్నింగ్, నిన్న నువ్వు నా వెంట పడితే మాత్రం నేను వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేయబోతున్నాను, పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నాను అన్నటువంటి మాట చాలా స్ట్రాంగ్గా గట్టిగా చెప్పిందట అభిషేక్కి. సో ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆ తర్వాత కోపం పెంచుకున్నాడు. ఇన్ని రోజుల నుంచి కూడా ఈ అమ్మాయి వెంట పడితే తీరా చూస్తే లాస్ట్కి వస్తే నాకు వార్నింగ్ ఇస్తుంది, ఎట్లాగూ నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు చచ్చినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఎన్నో టైమ్స్ ఆమెను అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు నిన్న ఆమె కరాఖండిగా చెప్పడంతో ఇంకా కోపం తట్టుకోలేక అభిషేక్ తన వెంట కత్తి తెచ్చుకున్నాడు. లాస్ట్ టైం అడుగుతున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని ఒక్కసారిగా అడగడం, ఆ తర్వాత యువతి కూడా అంతే స్ట్రాంగ్గా ఆన్సర్ ఇవ్వడంతో తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితోని ఆమె కడుపులో ఒక్కసారిగా పొడి చేశాడు. ఆ తర్వాత వెంటనే ఆమె కింద పడిపోయింది. రక్తపు మడుగులో పూర్తిగా అరుస్తోంది. అయినా సరే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అభిషేక్ తన పైశాచిక ఆనందాన్ని చూపించాడు అనుకోవచ్చు, మానవత్వం కూడా మరిచిపోయి ప్రవర్తించాడు అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆమె రక్తపు మడుగులో అరుస్తోంది, కేకలు వేస్తోంది, అయినా సరే రక్తం కారుతున్నా సరే కత్తితో పాటు తాలిబొట్టు కూడా తీసుకొచ్చిండు. ఆమె అక్కడ గిలగిలా కొట్టుకుంటుంటే అరుస్తుంటే తాళి కట్టిండు. అదే మూమెంట్లో తాళి కూడా కట్టిండు. మెడలో తాళి కట్టిన తర్వాత అక్కడికి కూడా ఊరుకోలే. తాళి కట్టిన తర్వాత అక్కడే మళ్ళా సెల్ఫీ తీసుకొని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కూడా కామెంట్ చేశాడు, సెల్ఫీలో రాసుకొచ్చాడు. ఇంత పైశాచికంగా ప్రవర్తించాడు. తర్వాత ఆ యువతి పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయింది. ఇక లాభం లేదనుకున్నాడు, తాళి కట్టాలి అనుకున్నాడు, కట్టిండు. కట్టిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళిండు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పుడు కత్తిపోట్లకు గురైన తర్వాత ఆమె పూర్తిగా రక్తస్రావం అయింది. ఆ తర్వాత తాళి కట్టిండు, సెల్ఫీ దిగిండు. ఇంత టైం వేస్ట్ తర్వాత ఆయన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకువెళ్తే డాక్టర్స్ ఒకటే చెప్పిండ్రు, ఈమె కండిషన్ అత్యంత సీరియస్గా ఉంది, మీరు ఏమవుతారు, వాళ్ళకి మీరు సమాచారం ఇవ్వండి అన్నటువంటి మాట చెప్పిన తర్వాత మాత్రం ఇంకా లాభం లేదనుకున్నాడు. అమ్మో అయిపోయింది, చనిపోయేటట్టు ఉంది అనుకున్నాడు. కాబట్టే సైలెంట్గా ఆమెను అక్కడ హాస్పిటల్లో వదిలేసి ఎస్కేప్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంత దారుణంగా మనుషులు తయారయ్యారంటే ఇంకా ఏం చెప్పొచ్చు, ఇన్సిడెంట్లో ఏం అనొచ్చు అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. సో అభిషేక్ కోసం అయితే ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇంకో వైపేమో లేదు, అభిషేక్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఇదంతా జరిగిన తర్వాత యువతి పూర్తిగా సీరియస్గా ఉండడమే కాకుండా తర్వాత ఒక గంట తర్వాత ఆమె చనిపోయింది అని డాక్టర్స్ నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డాక్టర్స్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వెంటనే పోలీసులు గాలింపు చర్యలు స్టార్ట్ చేసిండ్రు. తర్వాత అభిషేక్ని పట్టుకున్నారు అని ఒక వర్షన్ వినిపిస్తోంది. లేదు, ఇదంతా జరిగిన తర్వాత అభిషేకే పోలీస్ స్టేషన్లో
లొంగిపోయాడు అని ఇంకో వర్షన్ వినిపిస్తోంది. సో ఇంత దారుణంగా ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్స్ ఇట్లాంటివే జరుగుతున్నాయి. అసలు కనీసం మనుషులము అనేది కూడా మర్చిపోయి ఇట్లా ప్రవర్తిస్తున్నారు ఎందుకు అనేది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. సో ఈ కేసులో మాత్రం మనిషిని చంపడం ప్రేమ పేరుతో, ఆ తర్వాత వేధించి చంపడమే కాకుండా తర్వాత సెల్ఫీ దిగడం, తాళి కట్టడం, సెల్ఫీ దిగడం. ఆ అమ్మాయికి ఇష్టం లేనిది నువ్వు తాళి కడితే ఏంది, కట్టకపోతే ఏంది, లాస్ట్కి వస్తే ఆ అమ్మాయి ప్రాణం అయితే తీసిండు అభిషేక్. సో ఇట్లాంటి వాళ్ళు చాలానే ఉన్నారు. కానీ ఇట్లాంటి కేసెస్ మాత్రం ఈ మధ్య కాలంలో భయంకరంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. ఇప్పుడు మైసూర్ పాండవపురానికి సంబంధించిన ఇన్సిడెంట్ ఇప్పుడు వార్తల్లో ట్రెండింగ్గా మారింది అని చెప్పొచ్చు.